तो हे వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మార్నింగ్ నుంచి అయితే ఫుల్ గిరాకుండా అయితే సండే. సో అందుకే బ్లాగ్ అయితే చూస్తున్నా. బ్లాగ్ అయితే ఇప్పుడు తీస్తున్నా. ఆ బ్లాగ్ మాత్రం మొత్తం చూడండి. సో హే అయితే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 9:30 కావడానికి వస్తుంది. సో ఇంటికి వచ్చే టైం అయితే 9:30 అయింది. సండే మార్నింగ్ నుంచి అయితే టైం తీసేంత నాకు బ్లాగ్ ఇచ్చిన టైం లేకుండే. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రిడ్జ్లో మాత్రం ఏం లేవు. సో గైజ్ ఇది పప్పు కారమో తెలియదు, కానీ ఇది అయితే సండే స్పెషల్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా డాడీ మిల్ల చికెన్ కర్రీ. సో ఇదైతే మన బోటి కర్రీ చేసిన అనుకుంటా మమ్మీ. ఈరోజు అయితే లంచ్కి ఇంటికి రాలి, ఇంటికి బాక్స్ కూడా రాలి. సో సంగీత అన్న లేదా మన పక్కన సందీప్ అన్న వాళ్ళ షాప్లో తిన్నా గైస్. సో వర్షం మాత్రం ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయింది గైజ్. ఇప్పుడే వానతో ఒకటే డౌట్ ఉంది నాకైతే, ఎప్పుడు పడదు గైజ్. చినుకులు ఇక్కడ పడ్డాయా పైకి నుంచి పడ్డాయా గైజ్? పైన ఇప్పుడు మా ఓనర్ వాళ్ళు ఐరన్ రేకులు వేయించినారు. అవి వేపేక ముందుకైతే నీళ్ళు మొత్తం పడుతున్నాయి గైజ్. ఇంట్లో అక్కడ తింటుండే ప్లేట్లు కూడా పడుతుండే. అంత డేంజర్ పొజిషన్ ఉండే మాది. సో మా ఇంట్లో అయితే పడుకున్నారు. సో నేను ఫోన్ ఆన్ చేస్తే మాత్రం ఎవరితో మాట్లాడుతున్నా డౌట్ వచ్చి చూస్తారు గైజ్. మా అక్క గైజ్ ఇగో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నది మా అక్క. ఇగో చూడొచ్చు ప్రూఫ్. మా మమ్మీకి అడిగితే మాత్రం తెలియదు అని చెప్తుంది. చూడండి గైస్, తిన్నారు. అట్లా ప్రూఫ్ కోసం ముంగడ పెడతారు గైజ్. కానీ అతన్ని నేను అడిగి కొట్లాడాలని. దానికి కాంబినేషన్ అయితే జొన్న రొట్టె, వైట్ రైస్, బోటి కర్రీ, చికెన్ కర్రీ పెట్టింది మా అమ్మ అయితే. సో ఏం చేద్దని చెప్పండి గైజ్. మా ఇంట్లో ఈ మధ్య నాకు అన్నీ చెప్పకుండానే వేస్తున్నారు. సీక్రెట్గా తింటున్నారు ఏం తెచ్చినా. ఫ్రిడ్జ్ మాత్రం అంటే ఫుల్ నిండు ఉంది గైజ్. రేపు అయితే పక్క చిక్కుడుకాయ కర్రీ. మమ్మీ గిల్లి పెట్టిందంటే గదే ఉంటుంది. మునక్కాయ రేపు రాత్రికి వేసుకోవచ్చు గైస్ పప్పు. నాకైతే మస్తు రోజులు అనిపిస్తుంది గైస్. పప్పు అయిపోయిన మాత్రం ఆమ్లెట్, పప్పు ఏమది ఇంకా చికెన్ ఫ్రై కూడా మస్తు టేస్ట్ ఉంటుంది గైస్. వర్షం పడుతుందని డాడీ ఇప్పటికనే వేడి నీళ్ళు పెట్టింది గైస్ దానికోసమే. దాంతోనే మనం ఫేస్ వాష్ చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు తిన్నారు, లేచేసినారు గైస్. కొంచెం అయితే ప్లేట్లో తీసుకుందాం. సో రొట్టె కూడా ఉంది, జొన్న రొట్టె. మమ్మీ వేసింది 1 2 3 ఇంకా 4 ఉన్నాయి గైస్. అంటే మినిమం 8 చేసి ఉంటుంది. డాడీ 2 తింటాడు, మా అమ్మ 1 తింటుంది, అక్క కూడా 1 తింటుంది. సో ఇంకా 4 ఉన్నాయి. ఇందులో నేను 1 2 తినవచ్చు, మేబీ ఎక్కువ కూడా తినా. చికెన్ మాత్రం అయితే చూడవచ్చు గైస్. 4 పీసులు. టేస్ట్ మాత్రం అవసరం కావచ్చు. ఎప్పుడైనా గమనించండి, మనం నాన్ వెజ్ తక్కువ వండినప్పుడే ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ అవుతుంది గైస్. బయట మాత్రం వర్షం పడుతుంది. సో ఇవైతే అన్నీ చల్లగా అయిపోయినాయి. సో లైట్గా మన బోటి కర్రీ మాత్రం లైట్గా వేడిగా ఉంది. వర్షం పడే టైంలో వేడిగా ఉంటుంది తినబుద్ది గైస్. చల్లగా ఉంటే వస్తుంది తినబుద్ది కాదు. ఎండాకాలం ఎట్లున్నది నడిచిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్ బట్టి. అంతే కదా గైస్. సో బోటి కర్రీ స్పెషాలిటీ ఇలా చెప్పాలి గైస్. కళ్ళు ఎమ్మడి మాత్రం పిచ్చ క్రేజ్ ఉంటుంది. కళ్ళుతో తినాలంటే ఇదే పర్ఫెక్ట్. దీని తర్వాత ఏదైనా మనకి. సో ఆల్మోస్ట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అయిపోతుంది. సో గుడ్ నైట్.